రాష్ట్రానికి మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. యాదాద్రి జిల్లా పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల పరిధిలో మూసి వాగు లో లెవెల్ బ్రిడ్జిలపై నుండి వెళ్తుండటంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు పోలీసు అధికారులు. భారీ వర్షం కురవడంతో రైతులను, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు ఎవరూ కూడా వ్యవసాయ పనుల నిమిత్తం మూసి వాగు దాటవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. యాదాద్రి జిల్లా పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల పరిధిలో మూసి వాగు లో లెవెల్ బ్రిడ్జిలపై నుండి వెళ్తుండటంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు పోలీసు అధికారులు. భారీ వర్షం కురవడంతో రైతులను, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు ఎవరూ కూడా వ్యవసాయ పనుల నిమిత్తం మూసి వాగు దాటవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మూసి వరద ప్రవాహం మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఒలిగొండ, అదేవిధంగా భువనగిరి, పోచపల్లి మండలాల పరిధిలో ఉన్నటువంటి మూసి ప్రవేశించిన ప్రాంతంలో మాత్రమే వరద ఉధృతం చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ ఇక్కడ చూస్తే ఒలిగొండ మండలం భీమలింగంపల్లి వద్ద, అంటే సంగం భీమలింగంపల్లి వద్ద ఉన్నటువంటి కల్వర్ట్ పై నుండి మాత్రము వరద ప్రవాహం అనేది ఎక్కువగా కొనసాగుతుంది. ఈ సమయంలో అప్రమత్తమైనటువంటి అధికారులు మాత్రము వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకోవడము, అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా రైతులు తప్పనిసరి కూడా ఆ యొక్క వ్యవసాయ పనుల నిమిత్తం ఆ యొక్క కాలువ దాటి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే వరద ఉధృతి చాలా తీవ్రంగా ఉంది కాబట్టి వరద ప్రభావం కొట్టబోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా రైతులను అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా భీమలింగంపల్లి, అదేవిధంగా సంగం వద్ద ఉన్నటువంటి కల్వర్టుపై మాత్రం వరద ఉధృతి అనేది గంట కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షం వల్ల ఈ విధమైనటువంటి వరద అనేది మూసీ నదిలో ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా మూసీ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరు కూడా ఆ యొక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా మత్స్యకారులు కానీ, అదేవిధంగా వేరే పనుల నిమిత్తం వెళ్లేవారు కానీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా కాలువ దగ్గరికి వెళ్ళవద్దు. ఆ మూసీ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దాటే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. అదేవిధంగా రైతులు మాత్రం తమ యొక్క పొలాల కోసం వెళ్ళేటప్పుడు కూడా ఆ మూసిని దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి